నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రసూల్ అండ్ ఎన్కాన్, ఆస్ట్రో అండ్ న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. నమస్కారం సార్. నమస్తే. సార్, మీకు తాంత్రికంలో కూడా ప్రావీణ్యం ఉందనేసి విన్నాం సార్ మేము. సో తాంత్రికం అంటే ఏంటి, దాని గురించి మీ మాటలో విశ్లేషణ సార్. అది ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీగా మనకి ఉద్భవించినటివి ఫస్ట్ మంత్రం. అవును సార్. ఓంకారం నుంచి స్టార్ట్ అయింది. మంత్రము తర్వాత అంటే మంత్రము వల్ల కానిది యంత్రం వల్ల అవుతుంది. అంటే ఎలా సార్? దానికి కొన్ని కారణాలు. అంటే ఆ మంత్రం నుంచి అంటే దేవి బీజాక్షరాలుగా కుదించడం అనేటివి జరిగాయి. ఆ బీజాక్షరాలని మనం యంత్రం రూపంలో యంత్రం మీద నిక్షిప్తం చేయబడ్డాయి. ఇక్కడ కూడా అంకెలు వస్తాయి, బీజాక్షరాలు అంటే ఆ యొక్క మంత్రానికి సంబంధించిన అక్షరాలు మొత్తం. ఎందుకంటే మంత్రం అందరి వల్ల జపం చేయడం సాధ్యం కాదు కదా, అందరి వల్ల చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సంబంధించిన అంటే ఆ పనిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఎవరికి మంచి చేయాలి, ఎవరికి కీడు చేయాలి అన్నా కూడా మంత్రబలం వల్ల సాధ్యమయ్యేది. అప్పుడు కేవలం మంత్రబలం వల్లనే మంత్రముతోటే ఎదుటి వ్యక్తిని వశం చేసుకునేవాళ్ళు, ఆకర్షణ చేసుకునేవాళ్ళు. తర్వాత ఎదుటి వ్యక్తిని నాశనం చేయడానికి కూడా మంత్రమే చాలా ఉపయోగపడేది. సో ఆ కాలంలో అలా జరిగేది అనమాట. అంటే కొన్ని వందల లక్షల, అంటే ఒక మంత్రాన్ని జపం చేయాలి అంటే బీజ మంత్రాన్ని జపం చేయాలన్నా కూడా కొన్ని లక్షల సార్లు జపం చేసేవాళ్ళు. వారి యొక్క వాక్ శుద్ధి కూడా చాలా బాగుండేది అనమాట. ఇప్పుడున్న కాలంలో వాక్ శుద్ధి ఉందా? వాక్శుద్ధి అనేది వెళ్ళిపోయింది. అంటే నోరు తెరిచినప్పటి నుంచి ఉదయం నుంచి ఎన్నో బ్యాడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మంత్రానికి బలం అనేది తగ్గిపోవడం జరిగింది. అగైన్ మనం కలికాలంలో ఉన్నాం. సో కాబట్టి కలికాలంలో మంత్ర బలం అనేది అంత పని చేయడం లేదు. సో గురోపదేశం తీసుకున్నా కూడా వాళ్ళు వీలు కావట్లేదు ఆ మంత్రాన్ని జపం చేయడం, తర్వాత అంత ఫోకస్ చేయడం అనేది. సో అప్పుడు మంత్రము, యంత్రము, తంత్రము అంటే మంత్రం వల్ల కానిది యంత్రం వల్ల చేసేవాళ్ళు, యంత్రం వల్ల కానిది తాంత్రిక రూపంలో చేసేవాళ్ళు. చాలా మంది ఏమనుకుంటారంటే తాంత్రికము అంటేనే బ్లాక్ మ్యాజిక్ అనేసుకుంటారు. సో తాంత్రికం కూడా ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. దీంట్లో కూడా చాలా పలు రకాలు ఉన్నాయి. అంటే మంచి చేయవచ్చు, అట్ ది సేమ్ టైం చెడు చేయవచ్చు. అంటే మీరు ఏ కోర్సులో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఇంటర్ 10th అయిపోతేనే సమ్ కోర్సెస్ జాయిన్ అవుతాం కదా, ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్. సో వీటిలో కూడా తాంత్రికంలో కొందరికి ఎలా ఉంటుందంటే బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడం ఇష్టం, బ్లాక్ మ్యాజిక్ చేయడం ఇష్టం. కొందరికి సర్వీస్ చేయడం, అంటే ఎటువంటి రోగాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని వారి యొక్క మంత్రశక్తితో, వారి యొక్క పూజాశక్తితో చేసే విధి విధానాలు అనేటివి అప్పుడు తెలిసేవాళ్ళు. సో అప్పుడు కూడా కొన్ని వర్గాలుగా విడిపోయి ఎవరు ఏది చెయ్యాను అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టు, కొన్ని నక్షత్రాలు కలిగిన వాళ్ళు, కొన్ని యోగాలు కలిగిన వాళ్ళే ఈ తాంత్రిక విద్యని నేర్చుకోగలుగుతారు. సో తాంత్రిక విద్య నేర్చుకోవడం కూడా అంత ఈజీ కాదు. కేవలం ఆ రూపధారణ చేసినంత మాత్రాన వాళ్ళ దగ్గర తాంత్రిక విద్య ఉంటుంది అని అనుకోవడం కూడా పొరపాటు. సో ఇక్కడ చాలా మంది అనుకుంటాం, చాలా మంది రుద్రాక్షలు వేసుకొని అఘోరాలుగా వస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా అఘోరాలు మనుషులలో తిరగరు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులలో రారు, వారి యోగం, వారి వర్క్ వేరేనే ఉంటుంది. వారు ఎప్పుడు కూడా మనుషులతో కలవడు. సో ఈ తాంత్రికం అనేది కూడా చాలా నిగూఢం. అంటే మన భారతదేశంలో పురాణాలలో ఇటువంటి శక్తులు చాలా ఎన్నో ఉన్నాయి. అవి ఏమైపోతున్నాయంటే ఒకరికి చెప్పకపోవడం. అంటే ఏదైనా విద్య ముందుకు వెళ్ళాలి కదా, ఆ విద్యను ఏం చేస్తున్నారంటే త్రుటిలోనే, అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఏం జరిగాయి అంటే చాలా మంది గురువుల దగ్గర నేర్చుకొని గురువులనే కట్టడం జరిగింది ఆ మంత్రాన్ని ప్రయోగం చేయకుండా. అంటే ఇతను నాకు రేపటి దినం ఎక్కడ అడ్డు వస్తాడు అని అలాంటి చేయడం జరిగింది. అదే విధంగా గురువులు నేర్పించిన తర్వాత శిష్యులు కూడా కొంతమంది మిస్యూజ్ చేయడం, దీన్ని మిస్లీడ్ చేయడం అనేది కూడా జరిగాయి. సో కాబట్టి ఏం చేస్తారు, ఇవి గ్రహించి గమనించిన తర్వాత గురువులు కూడా ఈ వారిని కట్టేవాళ్ళు. అంటే ఆ పని చేసేటప్పుడు ఆ పని కాకుండా వాళ్ళు కొన్ని కట్లు అనేది వేసేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా ఉండేది. సో కాబట్టి అప్పుడు గురువులు ఎవరికి యోగం ఉంది, ఎవరు నేర్చుకోగలరు, ఎవరికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది పరీక్షించి శోధించిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు ఎలిజిబుల్ అయితే నేర్పించడం అనేది జరిగేది.
సో ఇప్పుడు ఎలా ఉందంటే గురువులు అంటే ఫస్ట్ రెస్పెక్ట్ లేదు. అవును సో సార్. గురువులు ఇచ్చే గురు మంత్రాన్ని సరిగా స్వీకరించరు. స్వీకరించిన తర్వాత గురువులకు మర్యాద ఇవ్వకపోగా ఇప్పుడు ఈ రోజు ఇస్తేనే రేపటి దినం నాకు దేవుడు కనిపించాలి, కాళీమాత కనిపించాలి, సో వీళ్ళందరూ కనిపించాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అవును సార్. సో దానికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను మనం పాటించి చేసినప్పుడు మాత్రమే దీని యొక్క శక్తి అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఆ శక్తి ఉత్పన్నమైనప్పుడు మనకి తెలియకుండా కానీ మన తేజస్సు అంటే ఆ ఫేస్ లో గ్లో ఫేస్ అనేది రావడం జరుగుతుంది. తన యొక్క నోటి మాట ద్వారా తాను కొన్ని విషయాలు ముందే గ్రహించగలడు, ముందే చెప్పగలడు. సో ఇలాంటి తాంత్రిక విద్యల్లో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు కూడా ఉన్నాయి. సో చెడుకి మనం పక్కన పెట్టేద్దాం. మంచి వాటిలో అంటే మనిషికి ఉపయోగపడేటివి అవి ఏంటి అని తెలుసుకునే దానిలో నేను ఒక దాని గురించి చెప్తాను. సో దానిలో వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి రసమణి. రసమణి అంటే చాలా మందికి తెలియదు అసలు. రసము అంటేనే ఇది మర్కురీ. మనం చాలా అంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలి కదా, మర్కురీ. మర్కురీ అంటే పాదరసం. ఈ పాదరసానికి దాన్ని అది లోహముగా చాలా బరువుగా ఉంటుంది. చూడడానికి చాలా తక్కువ కోణంలో ఉన్న అంటే క్వాంటిటీ కొద్దిగా ఉన్న దాని వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా డూప్లికేట్ ఒరిజినల్ కూడా వస్తాయి. వాటిని మనం శుద్ధి చేసుకోవాలి. అంటే కలవంలో వేసుకొని దాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా డూప్లికేట్ ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలి? అదేనండి, అది మనం అదే అంటే దాంట్లో కొద్దిగా డస్ట్ వెయిటేజ్ పెంచడం కొరకు అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో డూప్లికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని ల్యాబ్స్ లో కూడా దొరుకుతాయి ఈ పాదరసాలు. ఇవి సమ్ ప్రైస్ చాలా ఎక్కువలో ఉంటుంది. సో వీటిని పాదరసంని ఇది ఎవరైతే రసవాదంలో ఉన్నారో ఈ పాదరసం గురించి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఆ రసవాదులకు మాత్రమే ఇది బాగా అర్థం కూడా అవుతుంది. సో దీని యొక్క పవర్ని అంటే దీని యొక్క శక్తిని ఉత్పన్నం చేయడం ద్వారా ఇది మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. దీని గురించి ఇక్కడ నేను చూపిస్తాను. అసలు ఇంతవరకు ఎవరు కూడా చూయించి ఉండరు, ఇంతవరకు మీరు చూసి కూడా ఉండరు. పాదరసాన్ని చంపడము అంటారు. అంటే యాక్చువల్లీగా ఇది మహాపాపం. ఎందుకంటే ఈ పాదరసం అనేది శివుడి యొక్క వీర్యం అనిగా మనం సూచించడం జరుగుతుంది. శివుని యొక్క వీర్యాన్ని విరిచి చంపడం. ఆ చంపిన తర్వాత మాత్రమే ఆ చంపిన అప్పుడే మాత్రమే ఇప్పుడు ఇది మళ్ళీ బతకదు. ఇది మీరు చూడండి, అంటే బతకడం అంటే బబుల్స్ లాగా వస్తాయి. ఇప్పుడు కనుక ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లే వాళ్ళకి తెలిసిపోతాయి. అంటే దీని గురించి పాదరసం గురించి తెలిసిన వాళ్ళు, రసవాదం గురించి తెలిసిన వాళ్ళకి ఇది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఈ పాదరసాన్ని మనం ఏం చేస్తాము, మైనంగా చేసుకుంటాం. అంటే పాదరసాన్ని కొన్ని రోజుల వరకు అంటే ప్రతిరోజు 4 గంటలు కావచ్చు, 5 గంటలు పడుతుంది, నూరుతూనే ఉండాలి మనం. నూరి దీంట్లో ఏకమూలిక రసాన్ని కలిపినప్పుడు మాత్రమే ఆ మూలిక మనం ఇక్కడ చెప్పడం జరగదు. సో కాబట్టి దీన్ని మిస్యూజ్ కూడా చేస్తారు చాలా మంది. సో ఆ ఏకమూలిక వేసి రసాన్ని వేసి మర్దన చేయంగా ఇది 5 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, డిపెండ్స్ మనం చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది పాదరసం మైనంగా మారుతుంది. చూడండి, ఈ పాదరసం మైనం దీన్ని అంజనంగా కూడా వాడతారు. ఈ రసంలో మనకి చూసే దృష్టిని బట్టి మనకి కావాల్సిన విషయం అనేది ఈ అంజనంలో మనకి తెలిసిపోతుంది. దీనిలో కొన్ని మూలికలు గోరోజనం, కస్తూరి లాంటివి కలుపుకొని గనుక మనం చూసినట్లయితే తప్పిపోయిన మనుషుల గురించి, దొంగతనం జరిగిన వస్తువుల గురించి కూడా చూసే నైపుణ్యం పెరుగుతుంది. సో అది అంజనం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది, మనం రసమణిగా మార్చబోతున్నాం. అంటే దీనిలో ఉన్న వాటర్, దీనిలో ఉన్న రసాన్ని తీసి ఆవిరిని తీసేసి గడ్డ కట్టేటట్లు చేసుకోవడం ద్వారా అది ఒక రసమణిగా మారిపోతుంది. ఆ రసమణి మనకి మోస్ట్ ప్రాబుల్. చూడండి, మీరు చూడండి, నేను ఇక్కడ గోలిగా చేస్తున్నాను. మీకు ఎక్కడ కూడా మళ్ళీ బతికినట్లు కనిపిస్తుందా? చూడండి, ఎక్కడైనా పాదరసం గనుక చనిపోతేనే ఈ రకంగా ఉంటుంది. బతకడం అంటే మళ్ళీ 2 సెకండ్స్ 10-15 సెకండ్స్ లోనే మళ్ళీ బతికిపోతుంది. అంటే బబుల్స్ చిన్న బబుల్స్ లాగా మళ్ళీ బతికి పాదరసంగా వాటర్ గా మారిపోతాయి. అంటే నీరుగా అంటే తను ఫస్ట్ లో ఏ విధంగా ఉండేనో ఆ రకంగా మారిపోతుంది అన్నమాట. సో ఇంత పవర్ అంటే ఇది చేయడం ఎవరి వల్ల అంటే కేవలం రసవాదులకు దీని గురించి తెలిసి ఉంటుంది. తర్వాత ఎవరైతే పాదరసాల గురించి చూస్తుంటారో వాళ్ళకు మాత్రమే దీని గురించి. ఇంతసేపు చూడండి నేను ఎంత స్ట్రైట్ గా పెట్టాను. ఈ రకంగా గనుక బతికి ఉన్నట్లయితే ఇప్పుడే కారు కిందికి వెళ్ళిపోవాలి. సో ఈ పాదరసాన్ని నేను గడ్డగా చేస్తున్నాను. అంటే దీన్ని మనం కావాలి అనుకుంటే ఒక శివలింగం గాను లేకపోతే రసమణిగా చేసుకొని దీన్ని గనుక
మనం వ్యాపార స్థలంలో పూజ గదిలో పెట్టుకున్న సో తర్వాత చివరిగా ఈ రూపంగా మారిపోతుంది. ఇది ఒక మెటల్ రూపంగా మారిపోతుంది. దీన్ని అటువైపు ఇటువైపు హోల్గా మనం పెట్టుకొని ఇది ధారణ అంటే మెడలో ధారణ చేసుకునే విధంగా రెడీ చేయడం జరుగుతుంది. ఎవరైనా వేసుకోవచ్చు సార్? ఎవరైనా వేసుకోవచ్చు, లేడీస్ ఆర్ జెంట్స్? లేడీ ఎవరైనా ధారణ చేయవచ్చు. కానీ దీనికంటూ కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉంటాయి, వాటిని పాటించాలి. వాటిని పాటించి ధారణ చేసుకుంటే మాత్రమే దీని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇది డూప్లికేట్ అయితే కొన్ని కింద పడితేనే పగిలిపోతాయి. ఒరిజినల్ మాత్రమే ఒక రాయిలాగా కింద వేసినా పగలగుండగా గట్టిగా ఉంటుంది. సో ఈ రసవాదం అంటే రసం మణి వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు హెల్త్ పరంగా అంటే వాతము పిత్తానికి అంటే నేను ఫస్ట్ హెల్త్ గురించి చెప్తున్నాను. ఎవరికైనా వాతము పిత్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదే విధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా ధారణ చేసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు అంటే తొందరగా దాని నుంచి బయటపడడానికి అవకాశాలు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి తాంత్రిక పరంగా అంటే ఎవరైనా గనుక మీ మీద బ్లాక్ మ్యాజిక్ తెలిసి తెలియకుండా చేసినా కూడా ఆ బ్లాక్ మ్యాజిక్స్ మీకు తగలగుండగా ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో బ్లాక్ మ్యాజిక్ అనేది మళ్ళీ కామన్ అయిపోయింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత నరదృష్టి, ఈ మధ్య కాలం నరదృష్టి కూడా చాలా ఎక్కువైపోయింది. మనల్ని చూస్తేనే ఓర్చుకోకపోవడం, సహించకపోవడం, కాస్త ఎదుగుతుంటేనే వీడు ఎలా ఎదిగాడు అన్న దాని మీద కుళ్ళు కుతంత్రాలు కూడా చేయడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా ఎక్కువగా అయిపోయింది. తర్వాత వచ్చేసి మేల్స్ కి స్పమ్స్ కౌంటింగ్ డౌన్ అయిన వాళ్ళకి ఇది మళ్ళీ కౌంటింగ్ పెంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో కూడా మంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత బిజినెస్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా అంటే కేవలం ధారణని చేయకుండా మీ యొక్క పూజా గదిలో కావచ్చు, తర్వాత బిజినెస్ ప్లేస్ లో కావచ్చు, పొలిటీషియన్స్ ధారణ చేసుకున్న ఇది పొలిటీషియన్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, మిలిటరీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, ఇలాంటి అంటే హై రిస్క్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రొటెక్ట్ అనేది చేయడం అనేది కూడా చేస్తుంది అన్నమాట. బిజినెస్ ప్లేస్ లో మీరు పెట్టుకున్న, ఎందుకంటే బిజినెస్ ప్లేస్ లో కూడా చాలా మంది బ్లాక్ మ్యాజిక్ చేయడం, కస్టమర్స్ రాకుండా చేయడం, ఎందుకంటే మీ దగ్గర కస్టమర్స్ వస్తున్నారు, నా దగ్గర రావట్లేదు, వీని దగ్గర పోకూడదు, జనాలు వెళ్ళకూడదు అనేటివి ఇలాంటివి కూడా చేస్తున్నారు. అది తగలగుండగా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక చేసినా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకే రివర్స్ కావడం అనేది కూడా దీనివల్ల జరుగుతుంది. అంటే దీని యొక్క ధారణ విధానం మనిషికి ఒక్కొక్క రకంగా వాళ్ళు ఏ విధంగా ధారణ చేయవచ్చు, లేకపోతే ఏ స్థలంలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, దీన్ని మళ్ళీ తర్వాత ఏ విధంగా శుద్ధి చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఆల్రెడీ మేము ఈ శుద్ధి చేసిన తర్వాత పాదరసాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత ఏకమూలికలో వేసి పాదరసం మైనంగా మార్చడం జరుగుతుంది. తర్వాత వచ్చి దీన్ని రసమణిగా చేయడానికి ఇది ఒక ప్రాసెస్ 45 days ప్రాసెస్ పడుతుంది. 45 days. సో తర్వాత మాకు ఎవరైతే అడుగుతారో వారి పేరు మీద మంత్ర జపం చేసుకుంటూ మర్దన చేయాలి. మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి అంటే ఇది ఎవరైతే అడుగుతారో వాళ్ళకు అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చేసి పెట్టి ఇచ్చేది కాదు, వస్తువు మామూలు వస్తువులు బుక్ చేసుకుంటారో వారి యొక్క పేరు, వారి యొక్క గోత్రము, వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు తెలుసుకొని దాన్ని మనం మర్దన చేసేటప్పుడు, పాదరసాన్ని మర్దన చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి దీనికంటూ కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్ర జపం చేస్తేనే మర్దన చేయాలి ఆ వ్యక్తికి. అంటే దాన్ని ఒక బలాన్ని చేకూర్చాలి కదా, ఆ బలం లేకపోతే ఏం ఉపయోగం అనేది ఉండదు. ఫస్ట్ దీనిలో బలాన్ని వేయాలి, తర్వాత ఆ క్లియర్ మనీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ధారణ చేసుకుంటేనే మీకు రిజల్ట్ ఇస్తుంది. అంతేగాని మనం చేసి పెట్టి ఊకే డైరెక్ట్ మెడలో వేసుకుంటే మీకు రిజల్ట్ అనేది కొద్దిగా రివర్స్ కూడా కావచ్చు. సో కాబట్టి ప్రతి దానికి ఇక్కడ ఒక పద్ధతి, ఒక విషయం అంటూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం వెళ్తేనే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది లెంతీ ప్రాసెస్, చాలా మంది ధారణ చేయడం జరిగింది. ఇది ఎక్కువ శాతం తమిళనాడు, కేరళ ఇలాంటి చోట ఈ ధారణ చేయడం జరుగుతుంది. నాకు చాలా మంది ఫారిన్స్ నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి పర్సనల్ గా ఇచ్చినప్పుడు మాత్రమే అది చేయడం. కానీ ప్రాసెస్ డే మాత్రం ఖచ్చితంగా 45 days అలా పడుతుంది మనకి. ఇది బుక్ చేసుకున్న తర్వాత 45 days 45 days ఖచ్చితంగా అవుతుంది.
అంతేగాని ఈ రోజు బుక్ చేసుకున్నాం నాకు రేపు కావాలి అంటే కుదరదు. ఎందుకు చెప్తున్నా అంటే దాని గురించి తెలిసిన వాళ్ళకి అడగండి. మీ అవునవును చుట్టుపక్కల ఎవరైనా పాదరసం గురించి రసవాదులకు బాగా అర్థమవుతుంది. కేవలం శుద్ధి చేయడానికి 2 నుంచి 3 రోజులు టైం పడుతుంది. పాదరసాన్ని శుద్ధి అంటే దానిలో ఉన్న మలినాన్ని తీసేయడానికి, మలినాన్ని తీసేయడానికి 2 రోజులు అంటే మినిమం 2 అవర్స్ మర్దన చేస్తూనే ఉండాలి. ఓకే సో మలినం తీసిపోయిన తర్వాత మనం ఏకమూలిక అంటే ఒక రహస్యమైన మూలికని మనం వేసిన తర్వాత అప్పుడు మాత్రమే పాదరసం మైనంగా కావడం జరుగుతుంది. ఇది ఒరిజినల్. ఈ ఒరిజినల్ మైనాన్ని ఇలా చేయడం ఎవరికి సాధ్యం కాదు. అవునండి ఇంత పాదరసాన్ని మైనం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు చాలా వరకు. అవును సో కాబట్టి ఇది ఈడి వరకు రావడమే ఒక ఎత్తు. ఇది అయిపోయిన తర్వాత మీకు దాన్ని గడ్డ కట్టేయాలి కదా, అది ఇంకా ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అయి ఉంటుంది. ఓకే సో అది మెయిన్ అయిపోయిన తర్వాత దానికి ఒక అంటూ ప్రాణప్రతిష్ఠ చేసి వారి పేరు మీద అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ తేదీలో ఏ రోజు ఎప్పుడు ఏ గడియల్లో ధారణ చేయాలో అప్పుడు ధారణ, ఓకే లేదు ఏ గడియలో వాళ్ళు బిజినెస్ ప్లేస్లో కావచ్చు ఎక్కడైనా పెట్టుకోవాలన్నా కూడా దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తేనే దానికి నిదానం, మీకు ఓవర్ నైట్లో రిజల్ట్ అనేది రాదు. ఇక్కడ క్లియర్ కట్ చెప్పాలి. ఏ విషయమైనా కూడా మళ్ళీ మీకు రావడానికి 45 days నుంచి మళ్ళీ 3 months వరకు టైం పడుతుంది. దాని యొక్క ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది మీ మీద ఖచ్చితంగా చూపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సార్ అయితే చాలా బాగా క్లియర్ గా చెప్పారు. రసం అనే ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా ఆర్డర్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు ఆర్డర్ చేసుకోగానే 1 రోజులో 2 రోజుల్లో మాత్రం రాదు. మీ నామగోత్రాలు అవన్నీ మీరు దేని గురించి బుక్ చేసుకున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, అవన్నీ క్లియర్ గా చెప్తేనే మీరు ఈ రోజు కనుక బుక్ చేసుకుంటే మీకు బుక్ చేసుకున్న రోజు నుంచి 45 days దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మొత్తం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 45 days అయిపోయాకనే మీకు డెలివరీ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.